హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇవ్వండి ఈ స్వీట్ అయితే ఈజీగా మనం తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకొని దానిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. దీంట్లో 4 ఇలాచి తొక్కులను అయితే యాడ్ చేశాను. గింజల్ని మనం దంచి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి మనకి బెల్లం కరిగిపోయింది. వీటిని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక చిన్న బాండి అయితే తీసుకొని నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దీంట్లో బాదంని స్లైస్లుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో కిస్మిస్ని అయితే ఇప్పుడు యాడ్ చేశాను. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేయించుకోవచ్చు. దీనిలోనే మనం హాఫ్ కప్పు కొబ్బరిని అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకొని అటుకులను అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం కరిగించిన బెల్లం సిరప్ని వడకట్టుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చినాక మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి కొంచెం సిరప్ అయితే తగ్గి మనకి అటుకులు కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు అటుకులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మనం ఫ్లేమ్ లోలో పెట్టుకొని కొబ్బరి తురుమును అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసి వెంటనే ప్లేట్ వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకొని తీసేసి చూస్తే ఈ విధంగా బెల్లం జ్యూస్ని అటుకులు పీల్చుకొని బాగా వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. ఇక తినేయచ్చు. తినే ముందు ఒక 2 మినిట్స్ మనం ఇలాచీ పౌడర్ వేసినాక ఈ విధంగా పెట్టుకొని ప్లేట్ తీసేసి ఇక మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఇదైతే మనకి కొంచెం పలుకుగా ఉంటుంది, తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. అటుకులు సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు ఒకసారి అటుకుల్ని వాష్ చేసి నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మీకు సాఫ్ట్గా ఉంటాయి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు నేను చెప్పిన బెల్లంలో 1 టేబుల్ స్పూన్ తీసేయండి.